హలో గైస్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డ్రీమ్ ఛాలెంజర్ ఇంకి హైదరాబాద్ నుంచి అయోధ్య, ఇంకా అంతే ఇక ఉమ్లింగ్ల పాస్ ట్రిప్ అయితే క్యాన్సల్. నేను నాకు చెప్పిన కదా, ఇంకా డీటెయిల్గా అయితే చెప్పలేను. దాని గురించి అడగకుండా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఇక మనమైతే హైదరాబాద్ నుంచి అయోధ్యకి అయితే పోతున్నాం. ఇక ఈరోజు డే 8. మనం రాత్రి అయితే ఇట్లా టెంట్లో అయితే పడుకున్నాం. ఇక టెంట్ తీసేసి స్టార్ట్ కావాలి. ఇప్పుడు టైం వచ్చి 5 అట్లా అవుతుంది. ఇంకా మూనుంది, చీకటి వెళ్తురు కూడా అయిపోయింది. సరే ఈరోజు బాగాలేదు కూడా మూడు మనది, ఎందుకంటే క్యాన్సల్ ఒక సైడ్కి వెళ్తే క్యాన్సిల్ చేసినందుకు. సో ఇక్కడికి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు టెంట్ తీసేసి సైకిల్ ఇల్లు మీద పెట్టి ఇక్కడికి అయితే ఇక స్టార్ట్ కావాలి. సరే మళ్ళీ ఈ టెంట్ పెట్టేసి వీడియో తీస్తారు రోడ్డు మీదకి వెళ్ళి. వేసుకున్నాడు 5:30 అవుతున్నది. మనమైతే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోతున్నాం. సరే మళ్ళీ పోతూ మాట్లాడదాం. నాకైతే వీడియోది కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది డల్ మాటలు కూడా వినబడవచ్చు మీకు. చూద్దాం ఎట్లయితే అట్లా, అప్పటికి సెట్ అయిపోవచ్చు. సరే మళ్ళీ ఎక్కడికి పోతాం. ఇక టైం వచ్చి 1 అట్లా అవుతుంది. మేమైతే 1:30 అట్లా అవుతుంది. చెట్టు కింద అయితే ఆయన మార్నింగ్ నుంచి అయితే వీడియో ఏం తీయలేము. దానికి రీజన్ అయితే కొంచెం మూడు బాగాలేదు. దాంట్లో ఒకటి క్యాన్సిల్ చేస్తున్నాం, ఒక రైడ్ క్యాన్సిల్ అవుతున్నందుకు జర డిఫరెంట్గా ఉన్నది కదా. దాని గురించి అయితే వీడియో అయితే తీసలేను. ఇంకోటి ఈ రోజుకి ఇది లాస్ట్ వీడియో అవుతుంది. అంటే ఈ రైడ్ అయితే మొత్తం కంప్లీట్ చేస్తా సైకిల్ మీదనే, కానీ వీడియో అయితే ఈడకే లాస్ట్. అదైతే సీను. ఇంకొక 500 కిలోమీటర్స్ పోతే అయోధ్యకి రీచ్ అయిపోతాం. సో అదైతే కథగా వీడియో అయితే తీయనిగా ఇట్లయితే కథ. మనమైతే ఇక పోతున్నాం. మొత్తం తయారైపోయి జర ఇదైతే ఈ రైడింగ్ డిఫరెంట్గానే అవుతుంది మనది. కానీ రైడ్ అయితే మనం కంప్లీట్ చేస్తాం. అయోధ్య అయితే సైకిల్ మీదనే, ఏం తగ్గించి అయినా. అట్లయితే నాది కథ. సో అర్థం చేసుకోండి. ఇలా కూడా అయితే మనమైతే చెట్టు కింద అయినాం. కనబడుతుందా? ఇల్లు అయితే ఉన్నది. కాళ్ళు అప్పుడప్పుడు పోతున్నాయి. వెహికల్స్ కూడా జర తక్కువ, చాలా తక్కువ. అటు సైడ్ రోడ్ కనబడుతుంది ఖాళీగా. ఇట్లయితే సీన్. ఇంకొక 485 కిలోమీటర్స్ వెళ్ళామంటే అయోధ్య అయితే రీచ్ అయిపోతాం. అట్లయితున్నది. జర ఎండ ఎక్కువనందుకైతే మనం ఇక ఆగిపోయినాం. కొద్దిసేపు ఏమంటారు, జప్కి కొట్టినాం, నిద్రపోయినాం. అంటే లైట్గా ఒరిగినాయిగా కింద. అట్లయితున్నది సీన్. ఇక్కడికి అయితే మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఇక కొద్దిసేపు ఆగి ఎండ కూడా జర వేడి సెగ వస్తున్నది రోడ్డు మీదకి వెళ్ళి. ఇది సిమెంట్ రోడ్ ఉన్నా కూడా జర వేడి సెగ అయితే వస్తుంది సైడ్కి వెళ్ళి ఎడకెళ్ళి. కానీ అట్లా అని చెప్పి అయితే ఇంకోసేపు ఆగుతున్నా. దాని తర్వాత ఇక్కడికి స్టార్ట్ అవుతాం. ఏమంటారు, వీడియో అయితే చేసుకుంటా పోతా. మనం ఎట్లైనా అట్లనే ఉంటాం. సరే అప్పుడప్పుడు ఇట్లా అవుతుండే సిచ్యువేషన్ అయితే ఇక ఇంట్లో కూడా చూసుకోవాలి కదా. ఇంట్లో బట్టి కూడా మన సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. అట్లయితున్నది. సో అర్థమైందని కూడా జర అర్థం కూడా వేసుకోండి. అట్లనే సపోర్ట్ చేయండి. చలో ఇక ముంగడికి పోయిన తర్వాత స్టార్ట్ అయ్యేటప్పుడు మాట్లాడదాం. ఇక అప్పటి వరకు రెస్ట్ తీసుకుంటే ఇక మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ముందుకి పోతున్నాం మెల్లగా. అట్లా సీన్. సో పోతున్నాం ఇక మెల్లమెల్లగా ఫుల్ జోష్తోని. అవుతా జోష్ అనుకో, ఇక సెట్ అయిపోతుంది. మనం పోతున్నాం ఇక మెల్లమెల్ల. తొక్కడం వెంటకాయలు వెహికల్స్ తక్కువ. ముంగట్టుకెళ్ళి ఇట్లా చాలా సీనరీ. జంగళ్ళతో దోస్తాను ఉన్నట్టున్నది అడవితోని. ఊకే వస్తున్నాడు అడవిగో. ఇప్పుడే స్టార్ట్ అయింది అడవి. వెంటకెళ్ళి అడవి ఒకటి, కొండలెక్కించుడు ఒకటి, రెండు. ఫైనల్లీ స్టాప్ అయితే అయిపోయినాం. ఇప్పుడు అయిపోగానే కనబడుతుంది చైల్డ్ ఐస్ క్రీమ్. ఇవన్నీ తెప్పించిండు. పెట్రోల్ బంక్ అయిందనే ఐస్ క్రీమ్ అయితే తింటున్న ఎండలో దొక్కినా కదా, చల్లగా అయితే వేసిండు అన్న. రాత్రికి అయితే పెట్రోల్ బంక్ లేడు వస్తే. ఇక ఇప్పుడు ముఖం స్నానం చేసుకోవాలి. ఘోరంగా అయితే గలీజ్ అయిపోయినాం మనం. అవతారం అయితే ఘోరంగా కనబడుతుంది కదా. ఇట్లా అయితే నాకు గలీజ్గా స్నానం చేయలేదు. బట్టలు కూడా మొత్తం గలీజ్ అయిపోయినాయి. కనబడుతున్నాయి కూడా మచ్చలు. సో ఐస్ క్రీమ్ అది తినేసి ముఖం కడుక్కుందాం. అయితే మన సంసారం మొత్తం ఇప్పేసిన. స్నానం చేసుకోవడానికి అయితే పోతున్నా. ఇట్లా బట్టలు కూడా ఉతికైతే అందుకే షాంపూ
మనకి బట్టల సబ్బు ఏమో బట్టలకి అట్లా అవుతున్నది. మొత్తం తీసినాక స్నానం చేసుకొని ఎండేసిన తర్వాత మాట్లాడతాం మీతో. ఇంకా ఆడుతుంది స్కిన్ మొత్తం అయితే ఉతికి పడేసిన. నిన్న కూడా ఉతకలే కాబట్టి అవన్నీ కూడా ఉతికేసిన. ఇక మొత్తం సీన్ ఉన్నది అనుకో. ఇట్లయితే ముఖం జర కర్రగానే ఉంటుంది, ఎందుకంటే మనం ట్రావెలింగ్ చేసి ముఖం కర్రగా అయిపోయింది. ఇట్లయితే ఇగో స్నానం అయితే అయిపోయింది మన దగ్గరికి. మొత్తం సెట్. రాత్రికి టెంట్ వేసినామంటే సీన్ అయిపోతుంది. ఇక ఈరోజుకి అయితే రాత్రికి టెంట్ వేసిన తర్వాత కొద్దిగా ఏమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడతా. సో ఇదైతే మన కథ. మనం అయితే తినడానికి వస్తున్నాం, పక్కకే ఉన్నది. అక్కడికి అయితే తినేసి తర్వాత వచ్చి టెంట్ వేసి అయితే పడుకుంటాం. ఇప్పుడైతే ఆడ తినే కాడ మాట్లాడదాం జరా. ఒకవేళ మాట్లాడతా లేదంటే ఛార్జింగ్ పెట్టినా లైట్ వచ్చిన తర్వాత టెంట్లోనే మాట్లాడదాం. ఇక టెంట్ సెటప్ ఆడ ఏమంటారు, తినడానికి పోయిన అక్కడ కరెంట్ లేదు, దానివల్ల అయితే వీడియో కూడా ఏం తెలియదు. ఛార్జింగ్ కూడా పెట్టినా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అయితే ఛార్జింగ్ పెట్టినా 66 ఎక్కింది. పొద్దుగాల మళ్ళీ లేచి పెట్టినామంటే సెట్ అయిపోతుంది. సో ఈడైతే మనం వెళ్ళి అయితే పక్కే ఉన్నది. ఈడైతే మన స్లీప్ మన నెత్తి కిందకైతే మెత్తలకి స్లీపింగ్ బ్యాగ్, రాత్రి ఒక వేళ దాహం వేసే వాటర్, మన అవతారం అయితే ఇది. జర వేడి ఎక్కువ ఉన్నదని చెప్పి గుండెలో తిప్పేసిన, మళ్ళీ పెట్టుకున్న వీడియో తీస్తుందని చెప్పి అట్లా షర్ట్ తిప్పేసి అయితే పడుకోండు జర వేడి కాకుండా. సో ఈరోజు వీడియో అంతా ఏంటంటే మనమైతే కంటిన్యూగా వీడియో తీస్తాం. గివ్ అప్ అయితే అవుతలే, జస్ట్ జర అప్పుడప్పుడైతే సిచ్యువేషన్ బట్టి మనం కూడా అవుతుంది, కానీ గివ్ అప్ అయితే మనం చేస్తలేం. సో ఈరోజు డే 8 అయితే ఇక్కడ కంప్లీటెడ్. మళ్ళీ రేపు పొద్దుగల కలుసుకుందాం. గుడ్ నైట్. ఇక పడుకోండి. ఆ వీడియో నిన్న డే 7ది ఎక్సర్సైజ్ కింద పడడానికి అదొక పంచాయతీ. మళ్ళీ కిందకి పోయిన తర్వాత మంచిగా చెప్తాను క్లియర్. ఒక చెప్తే ఒక గుర్తుకొచ్చింది నాకు. ఇప్పుడైతే కిందకి వచ్చినా ఇప్పుడు చెప్తున్నాను. ఇట్లా ఏమంటారు, అప్సోడ్ సార్ 2 వస్తాయి. మనం 2 మూమెంట్ గట్టిగా ఎంజాయ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఎక్కేటప్పుడు ఎట్లా దమ్మంటే అక్కడ జర సాడ్ అవుతాడా అట్లా కావాలి. ఇట్లా కిందకి దిగేటప్పుడు సంతోషం ఎట్లయినా అట్లా కూడా కావాలి, కానీ మధ్యలో అయిపోతుంది. ఇది ఇంతగానో ఉన్నది ఎడగలు చేస్తా అన్నట్టు అయితే ఆగిపోతే మనం ఆడకి ఫీల్ అయిపోతాము. అదైతే సేను ఆడ కరెక్ట్గా నాకు ఇంకా మీదకి ఇంకా కరెక్ట్ వచ్చిన ఫ్లోలా. నేను ఇప్పుడు ఎప్పుడు డిఫరెంట్ ఉండొచ్చు, కానీ అర్థమైన ప్రకారం అయితే మీకు అర్థమైంది కదా నేను చెప్పేది ఏంటో. అట్లయితే అదైతే మన లైఫ్లో అయితే సేమ్ అదే జరిగినది. మన నిన్న కూడా అది ఇంట్లో పోసేసరికి అట్లా టెన్షన్ పడ్డాం. పొద్దుగల వెళ్ళిపోదాం అన్నట్టు కూడా రోడ్డు చేంజ్ అయినాం. అయినా గివ్ అప్ కానందుకైతే మనకి సాటిస్ఫాక్షన్, సంతోషం అయితే ఉన్నది. ఎందుకంటే ఆగిపోలేం, కంటిన్యూ చేసాం. కూడా నాకు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలే, కానీ హ్యాపీ. నేనైతే నా రైడ్ని గివ్ అప్ చేయలేను. కొంచెం అంటే ఇంకోటి నేను ఉమ్లింగ్లో పాస్ వరకు అనుకున్నా, కానీ ఆడ వరకు పోతలే, లదాఖ్ వరకు అయోధ్య వరకే పోతున్నా. అయినా ఓకే, కానీ నేనైతే ఒక కాడ గివ్ అవుతలే. ఉమ్లింగ్లో పాస్ అంటే నేను లదాఖ్ రైడ్కి ఆల్రెడీ 2 years బ్యాక్ కంప్లీట్ చేసిన 17 years ఏజ్లో. అదొక సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నది. చిన్న ఏజ్లోనే కంప్లీట్ చేసిన అని చెప్పి ఈసారి పోలేం, అది నో ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా పోవచ్చు, కానీ ఇదైతే కంప్లీట్ చేసుకుంటున్నాం అయోధ్య. సో గివ్ అప్ కావాలని అయితే ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్. సో అట్లుంది. ఇక ఇది ఎట్లా గుర్తుకొచ్చిందంటే ఇక ఇంకొక అన్న నాకు చెప్పిండు, అంటే ఫోన్ చేసినాడు నిన్న వీడియో, ఇక యూట్యూబ్లో వీడియో చేసిండు, దాని గురించి అది ఫోన్ చేసి మాట్లాడడం, అదే సీన్ అట్లా గుర్తుకొచ్చింది. అందుకే నేను మళ్ళీ చూపెడుతున్నాను మీకు కూడా. నేనే చెప్పినది మాటలు మళ్ళీ నా లైఫ్లోనే అంతే. ఇక ఎవరి లైఫ్లో అయినా సరే అది మాటలు కంపల్సరీ వస్తాయి. అంటే నేను చెప్పింది ఫ్యాక్ట్, ఇక అదే సిచ్యువేషన్ అట్లా.